హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. నాగ చైతన్య సమంత విడిపోయి 3 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ వీళ్ళ గురించి ఏవో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఇటీవలే చైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం జరగడంతో జై శామ్ మరోసారి ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. మరి సమంత కూడా అదే బాటలో పయనిస్తుందా అనే చర్చలు మొదలయ్యాయి. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ త్వరలోనే సమంత మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక ప్రముఖ దర్శకుడితో సమంత ప్రేమలో ఉన్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకద్వయం రాజ్ డీకేలో ఒకరైన రాజ్ నిడిమోరు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత నటించింది. అయితే అందులో నటిగా సమంతకి ఎంత పేరు వచ్చిందో ఆమె నటించిన బోల్డ్ సీన్స్ పై అక్కినేని అభిమానుల నుంచి అంతే అసహనం వ్యక్తమైంది. ఓ రకంగా ఆ సిరీసే చై శామ్ మధ్య మనస్పార్థాలకు బీజం వేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది. మరి అందులో వాస్తవం ఎంతో తెలియదు, కానీ ఇప్పుడు అదే వెబ్ సిరీస్ శామ్ రాజ్లను దగ్గర చేసిందని అంటున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ సమయంలో శామ్ రాజ్ల మధ్య స్నేహం చిగురించిందని, ఇప్పుడు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. ప్రస్తుతం రాజ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న సీటాడెల్లో కూడా సమంత నటిస్తోంది. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే శామ్ రాజ్ మరింత దగ్గరయ్యారని, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. రాజ్ కి ఇప్పటికే వివాహమైంది, కానీ భార్యకు విడాకులు ఇవ్వకుండా సమంతతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడట. ఇక ఇప్పుడు సమంత నుంచి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రావడంతో తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. వీలైనంత త్వరగా భార్యకు విడాకులిచ్చి సమంతతో 7 అడుగులు నడవాలని ఆశపడుతున్నాడట. మరి బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.